జస్ట్ ఫోన్ పాస్వర్డ్ అడిగినందుకు డివోర్స్ తీసుకున్నారంట. ఇది నిజమేనా మేడం? అవునా, యాక్చువల్లీ అది నిజమే. అంటే ఫోన్ పాస్వర్డ్ అడిగినా లేకపోతే ఫోన్ ఇవ్వు చూస్తా అని చెప్పేసి ప్రైవసీ ఇన్వేట్ చేసినా కూడా ఒకవేళ వైఫ్కి సంబంధించింది ఏదైనా సరే హస్బెండ్ ఫోర్స్ చేసి తీసుకోవడము, పాస్వర్డ్స్ ఇవన్నీ అడగడం, బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ అడగడం. ఇప్పుడు మామూలుగా బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా, సో తన ప్రైవేట్ డీటెయిల్స్ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. సో తన ప్రైవేట్ డీటెయిల్స్ కనుక హస్బెండ్ డిమాండ్ చేసి ఫోర్స్ చేసి తీసుకున్నా, ఫోన్ ఇవ్వు చూపించున్నాడు, ఇదంతా కూడా క్రియాలిటీ కిందికి వస్తుంది. ప్లస్ ఆమె రైట్ టు ప్రైవసీ కూడా ఇన్వైట్ అయినట్టు. ఈ బేసిస్ చేసుకొని ఛత్తీస్గఢ్ హైకోర్టు డివోర్స్ అనేది శాంక్షన్ చేసింది ఒక హస్బెండ్కి. అంటే వైఫ్ ఈ కేసు వేసింది అనమాట, ఈ క్రియాలిటీ అని చెప్పేసి. అంటే నా అకౌంట్స్ అవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ హీస్ ఫోర్సింగ్ మీ అని చెప్పేసి కేసు వేస్తే ఛత్తీస్గఢ్ హైకోర్టు డివోర్స్ అనేది ఇచ్చింది ఆ వైఫ్కి. ఓకే, లీగాలిటీ పార్ట్లో ఇది ఒక గ్రౌండ్, ఎందుకంటే ఆమెని టార్చర్ పెట్టినట్టు, ఒక క్రుయాలిటీకి గురి చేసినట్టు. కాబట్టి ఎందుకంటే క్రుయాలిటీ అనేది ఒక గ్రౌండ్, డివోర్స్ తీసుకోవడానికి క్రుయాలిటీ ఒక గ్రౌండ్. సో క్రుయాలిటీ అనేది ఎట్లుంటుందంటే, అందరికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇన్ని గ్రౌండ్స్లలో డివోర్స్ తీసుకోవాలనుకుంటే క్రుయాలిటీ అనేది ఒక గ్రౌండ్. బట్ క్రుయాలిటీకి పర్టికులర్లీ డెఫినేషన్ ఈ రోజు వరకు ఎక్కడ చెప్పబడలేదు. అంటే ఇది చేస్తేనే క్రుయాలిటీ, ఇది చేస్తేనే క్రుయాలిటీ అనేది కాదు. సింపుల్గా ఏం చెప్పారంటే, మెంటలీ, ఫిజికలీ, సెక్షువల్లీ ఏదైనా హరాస్మెంట్ కనుక చేస్తే, క్రుయాలిటీ గురి చేస్తే, వాళ్ళని ఏమన్నా ఏ విధంగానైనా హరాస్ చేస్తే అది 498 అవుతుంది. అండ్ ఆల్సో అవన్నీ క్రుయాలిటీ అట్లా కాకుండా ఈవెన్ గ్రౌండ్ ఫర్ డివోర్స్ అవుతుంది. సో క్రుయాలిటీ అంటే మనం చూస్తున్న కొద్దీ, టైం మారుతున్న కొద్దీ క్రుయాలిటీకి డెఫినేషన్ మారుతూ వస్తుంది. అంటే ఏ రకంగా క్రుయల్గా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ వైఫ్ కనుక హస్బెండ్తో సరిగ్గా లేకున్నా, ఇప్పుడు రీసెంట్గా చూసినాం ఏంటంటే, ఒకవేళ హస్బెండ్ ఫ్రెండ్స్ ముందు వైఫ్ కనుక హస్బెండ్ ఇన్సల్ట్ చేసే విధంగా, హ్యూమిలియేట్ చేసే విధంగా మాట్లాడిందనుకో, హస్బెండ్ వెళ్ళి వైఫ్ క్రుయాలిటీ కింద కేసు వేయచ్చు. అండ్ హస్బెండ్కి అఫైర్స్ లేకపోయినా కూడా నీకు అఫైర్స్ ఉన్నాయి అని టార్చర్ పెడతారు చూడండి, అది కూడా క్రుయాలిటీ. సో వీటన్నిటికి ఒక పర్టికులర్ డెఫినేషన్ ఇక్కడ రాయబడలేదు. బట్ ఏదైనా సరే మెంటల్లీ మనం క్రుయాలిటీ గురి చేసినా, ఫిజికల్ గురి చేసినా కూడా అదొక గ్రౌండ్ అవుతుంది, అది క్రుయాలిటీ అవుతుంది. సో ఇప్పుడు ఇట్లా కేసెస్ చూసుకుంటూ వెళ్తూ ఉంటే డైలీ ఇంకెన్నో అప్డేట్స్ చూస్తుంటాం, ఇది కూడా క్రుయాలిటీ అవుతుంది అని చెప్పేసి. అంటే అన్ని స్టేట్స్లో కానీ ఎక్కడైనా సరే డివోర్స్ అనేది ఫైల్ అయిన దగ్గర ఇది కూడా క్రుయాలిటీ అని చెప్పేసి మనం కొత్తగా నేర్చుకుంటున్నాం. సో రోజు కొత్తగా వచ్చే అప్డేట్స్ ఎట్లాగో మనం పాడ్కాస్ట్లో మాట్లాడుకుంటున్నాము, ఇది ఒక కొత్త అప్డేట్. బట్ నేనేమంటున్నానంటే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వేరే కాదు, ఇద్దరు కూడా ఒక యూనిట్ లాగా, ఇద్దరు సేమ్. సో ఫోన్ షేరింగ్లో తప్పేముంది అని నేను అనుకుంటున్నా. సరే, లీగల్గా ఆ హస్బెండ్ మీద ఆమె వెళ్ళి కేసు వేసింది, ఆమె డివోర్స్ తీసుకుంది. ఇది నాకెందుకో కరెక్ట్ అనిపించట్లేదు. ఎందుకు అంటే, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే వేరు కాదు, వాళ్ళిద్దరు ఒకటే అని అనుకుంటాం. ఎందుకంటే మనము అంటే ఎప్పటి నుంచో నేర్చుకునేది ఏంటంటే, మనం చూస్తూ వచ్చింది ఏంటంటే, ప్రైవసీ అనేది బయట వాళ్ళకండి. వైఫ్ అండ్ హస్బెండ్కి ప్రైవసీ అనే పాయింట్ అసలు ఉండదు. అండ్ ఫోన్ షేరింగ్ తప్పు కాదు, ఐ మీన్ అకౌంట్ డీటెయిల్స్ షేరింగ్ తప్పు కాదు. ఎందుకు తప్పు అవుతుంది? ఇద్దరు ఒకటే కదా, ఫోన్ ఒకరిదొకరు యూజ్ చేసుకోవచ్చు, చూడొచ్చు, అందులో ప్రైవసీ ఏముంది? నాకిదే ఈ లాజిక్ అర్థం కాలేదు. బట్ స్టిల్ ఓకే, కోర్టు ఇది ఇచ్చింది కాబట్టి అప్డేట్ నేను ఏదో పాడ్కాస్ట్లో చెప్తున్నాను. కానీ నా మటుకు నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ప్రైవసీ అనేది అసలు దానికి ఉండదు. అది ఉన్నదంటే అక్కడనే అసలు వాళ్ళ బ్రేక్ డౌన్ అయినట్టు, వాళ్ళ మ్యారేజ్ అనే బ్రేక్ డౌన్ అయినట్టే కదా. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ కరెక్ట్. ఏమో మరి అది ఏ బేసిస్లో చేసి ఇచ్చినా, బట్ స్టిల్ పబ్లిక్ ఒకవేళ నిజంగా కూడా దానివల్ల ఒకవేళ హస్బెండ్ మంచోడు కాదు, ఐ మీన్ ఈమె అకౌంట్ డీటెయిల్స్ అని తీసుకొని మిస్యూజ్ చేయడము, ఈమెకి ఏం లేకుండా చేయడము, అవి తీసుకెళ్ళి ఇంకా ఎవరికో పెట్టడము, అలాంటి మిస్యూజ్ అయ్యి లేకపోతే దానివల్ల ఈమెకి ఇబ్బంది అయ్యి ఈమె కనుక హరాస్మెంట్ గురి అయిందంటే మాత్రం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్. ఓకే, సో బట్ ఏమి లేదు, నేను మాత్రం నేను ఇది చేయని ఉట్టు గొడవ పెట్టుకున్న వైఫ్స్కి మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఓకే, సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్. ఈ స్లైట్ డిఫరెన్స్ అనేది తెలుసుకోండి. ఏదో ఇప్పుడు అంటే మేడం చెప్పారు కదా అని చెప్పేసి నేను ఫోన్ ఇవ్వను, పాస్వర్డ్ ఇవ్వను, అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వను, నా ప్రైవసీ ఏది ఇవ్వను అని చెప్పేసి వైఫ్స్ పోయి చలో నేను పోయి గ్రౌండ్ మీద కేసేసుకుంటా. ప్లీజ్ అట్లా చేయకండి. అంటే ఐ మీన్ ఇవి గ్రౌండ్స్ కావు యాక్చువల్గా. బట్ దానివల్ల నిజంగా మీరు క్రియాలిటీ కనుక గురైతే, హరాజ్ అయితే, దానివల్ల ఇఫ్ యూఆర్ ఫేసింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డ్యామేజ్ ఆర్ ఇఫ్ యూఆర్ ఫేసింగ్ ఎనీ కైండ్ ఆఫ్ హరాస్మెంట్, అట్లా నిజంగా మీకు మెంటల్ అగైన్ అవుతుంది దాంతో ఇంకా మీరు భరించలేనట్టుంటే
దెన్ ఓన్లీ ఇట్స్ అ గ్రౌండ్ ఫర్ డివోర్స్. దిస్ ఈస్ ద డిస్పారిటీ, హ్యావ్ టు నో. ఆ డిఫరెన్స్ తెలుసుకోండి. ఎట్లా అంటే అట్లా పోయి మాత్రం కేసులు వేయద్దు, చిన్న చిన్న వాటి కూడా కేసులు వేయొద్దు అని చెప్తున్నాను. నేను చెప్పే పాడ్కాస్ట్లో చెప్తున్నాను, బట్ ఫేవరబుల్ ఇద్దరికి ఉండాలి, వైఫ్స్కి ఉండాలి, హస్బెండ్స్కి, ఇద్దరికి ఉండాలి. కానీ మీ ఇష్టం వచ్చినట్టుగా మీకు జస్ట్ అప్లై అవుతుంది కాబట్టి ఇది యూజ్ చేసుకొని మిస్యూజ్ చేయకండి. ఇప్పుడు ఇది ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్స్కేనా? ఇప్పుడు లవర్స్ ఉంటారు కొంతమంది, అంటే ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఇలా పాస్వర్డ్ షేరింగ్స్ అని చెప్పేసి మొబైల్ షేరింగ్స్ ఇలా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుందా? వన్ థింగ్ ఏంటంటే రైట్ టు ప్రైవసీ అయితే ఉంది. ఓకే, రైట్ టు ప్రైవసీ ఏం చెప్తుందంటే మీ ప్రైవసీని ఎవరు ఇన్వైట్ చేయడానికి లేదు. ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్ ఇస్ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ ఉంటే ఎవ్వరు కూడా మీ అడగడానికి లేదు, మీరు ఇవ్వడానికి లేదు. ఆ ప్రైవసీ మీకు ఖచ్చితంగా ఉంది. అది మీకు ఖచ్చితంగా మన కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది, దాన్ని మీరు యూజ్ చేసుకోండి. గర్ల్ ఫ్రెండ్ తెలియకుండా బాయ్ ఫ్రెండ్ ఏమన్నా ఆమె ప్రైవసీ ఇన్వైట్ చేసి ఆమె డీటెయిల్స్ ఏమైనా కొట్టేసి ఏమన్నా చేస్తే, సమ్ క్రైమ్, సమ్ అఫెన్స్ ఏదైనా చేస్తే కేసు పెట్టుకోవచ్చు. సేమ్ థింగ్ ఇఫ్ గర్ల్ ఫ్రెండ్ వెళ్ళి ఒకవేళ ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ వెళ్ళి ఒకవేళ బాయ్ ఫ్రెండ్ ఏమైనా డీటెయిల్స్ తీసుకొని దాన్ని మిస్యూజ్ చేస్తే యూ కెన్ ఫైల్ అ కేస్. బట్ వైఫ్ అండ్ హస్బెండ్ గురించి ఎందుకు మాట్లాడడం, ఛత్తీస్ హైకోర్టు గురించి ఎందుకు మాట్లాడడం అంటే అదొక గ్రౌండ్ అయింది, వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి డివోర్స్. ఒకవేళ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయితే మాత్రం ఆలోచించుకోండి, అది మీ ఇష్టము, బ్రేకప్ చేసుకోండి అని చెప్తాను నేను. అంతకన్నా ఎక్కువ ఏం చెప్తాను. సో లీగల్లీ మాత్రం ఒకవేళ రైట్ టు ప్రైవసీ కనుక ఎవరైనా దాన్ని బ్రేక్ చేస్తే మీరు వెళ్ళి కేసు పెట్టుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ వైఫ్ హస్బెండ్ నిద్రపోతున్నప్పుడు అతని ఫింగర్ ప్రింట్స్ తీసుకొని సీక్రెట్గా వెళ్ళి మొబైల్ చెక్ చేసింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? అది ఒకవేళ చెక్ చేస్తే మాత్రం వెళ్ళి టక్కన మీరు గ్రౌండ్ మీద డివోర్స్ వేసుకోవడం కాదు. దానివల్ల అతను ఏదైనా హరాస్మెంట్ ఫేస్ చేసి ఉంటేనే అది ఒక గ్రౌండ్, క్రుయాలిటీ గ్రౌండ్ అవుతుంది. క్రుయాలిటీ అంటే డెఫినేషన్ అదే చెప్తున్నాను. క్రుయాలిటీ ఏంటంటే ఏదో విధంగా మీకు హరాస్ అయ్యి, మీకు డ్యామేజ్ అయ్యి, మీరు దానివల్ల నష్టపోయి ఉండాలి, మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ. ఏదో విధంగా మీరు నష్టపోయి ఉండాలి, డ్యామేజ్ అయ్యి ఉండాలి. సో అది జరిగినందువలన ఆమె అంటే టార్చర్ పెట్టి అతన్ని ఏం లేకుండా ఏదో ఉంది అని చెప్పేసి ఫోన్ ప్రైవసీ ఆయన తీసేసుకొని బ్రేక్ చేసేసి వెళ్ళి ఇది చూసినా అది చూసినా ఆయనకు అఫైర్స్ లేకున్నా కూడా ఉన్నాయి అని టార్చర్ పెడితే, మొన్న అదే కదా కేసు చూసాం. ఏం అఫైర్స్ లేకున్నా కూడా అఫైర్స్ ఉన్నాయి అని టార్చర్ పెట్టి డైలీ బేసిస్ అటు డివోర్స్ ఇవ్వకుండా నీకు ఉన్నాయని చెప్పేసి వైఫ్లా యాక్ట్ చేయకుండా హస్బెండ్ని ఎవ్రీడే చావగొడుతూ ఉంటారు కదా, అది ఒక గ్రౌండ్ మాత్రం అవుతుంది డివోర్స్కి. సో అంటే అదే చెప్తున్నాను, హస్బెండ్ మీద ఇప్పుడు చాలా కేసెస్ చూస్తున్నాం. అంటే కొంతమంది అనుమానపడే వైఫ్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఏదో విధంగా ఎప్పటికప్పుడు చెక్ చేయడం, ఫోన్లు చెక్ చేయడం, ఎవరు కాల్స్ వచ్చినా ఎవరు అని అడగడం, ఇలాంటి టార్చర్లు ఉంటాయి. మళ్ళీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఈమె ఎవరు, ఆమె ఎవరు, ఈమెతో అఫేర్ ఉంది, ఆమెతో అఫేర్ ఉందని చెప్పేసి ఆఫీస్లో హ్యూమిలియేట్ చేయడం, ఆఫీస్లో అతను పరువు పోగొట్టడం, నష్టమైంది కదా ఇక్కడ. అట్లాంటివి చేస్తే నష్టమైనప్పుడు నేను చెప్పేది క్రుయాలిటీ అనే గ్రౌండ్ అవుతుంది. సో వెళ్ళి అది కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ముందే ఇతన్ని చిన్నగా చేసి మాట్లాడి హ్యూమిలియేట్ చేయడం, ఇన్సల్ట్ చేసినట్టు, అతని ఫ్రెండ్స్ ముందు అతను పరువు పోతే అతను మెంటల్ అయిపోతుంది కదా, అంటే మనస్తాపం అనేది చెందుతాడు కదా. సో ఇలాంటివన్నీ అవుతే అతను అట్లాంటి హరాస్మెంట్ కనుకుంటే మాత్రం ఖచ్చితంగా క్రూయాలిటీ అవుతుంది. ఆ క్రూయాలిటీ అయినప్పుడు ఆ గ్రౌండ్తోని వెళ్ళి డివోర్స్ అనేది ఫైల్ చేయొచ్చు. ఈవెన్ ఇది విమెన్ కూడా అప్లై అవుతుంది. ఎట్లా అంటే హస్బెండ్స్ కూడా వైఫ్ని ఇట్లా అనుమానం పడడము, ఎవరింటికి వచ్చినా కూడా వీళ్ళెవరు వాళ్ళెవరు అనడం, నేను లేనప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు, నీకు ఇట్లా ఫ్రెండ్స్ ఉండకూడదు, ఇట్లా చేయడము, ఇలా చుట్టాలని ఇంటికి రానియకపోవడం, ఇలాంటి ఒక టార్చర్ ఉంటుంది, క్రూయాలిటీ చేస్తుంటారు. ప్రతిసారి క్రూయాలిటీ అంటే కొట్టడం తిట్టడమే కాదండి, మెంటల్గా కూడా వాళ్ళని మొత్తం డిస్ట్రెస్ చేసి అసలు వాళ్ళ బతకాలని కోరి కూడా చంపేసేటట్టు అయ్యేటట్టు చేసి, అంటే ఇంకా సూయిసైడల్ థాట్స్ వచ్చేటట్టు చేయడం, ఇలాంటి కొంతమంది టార్చర్ పెడుతుంటారు ఇట్లాంటివి కూడా. సో ఇదంతా కూడా క్రుయాలిటీ కిందకి వస్తుంది. సో ఈ క్రుయాలిటీ గ్రౌండ్ మీద డివోర్స్ అనేది వేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మీకు అంటే ఎవరి ఇండివిజువల్ మీద వాళ్ళ మీద డిపెండ్ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కరికి అందరికీ సిమిలర్ ప్రాబ్లమ్స్ ఉండవు, ఒక్కొక్కరికి ఒక రకమైన ప్రాబ్లం ఉంటుంది, అందరికీ సేమ్ కాదు. సో ఎవరికైనా సరే క్రుయాలిటీ అంటే ఏంటని తెలుసుకోవాలనుకుంటే మాత్రం, ఒకవేళ మీరు డివోర్స్ తీసుకోవాలనుకుంటే అడ్వకేట్ని కలవండి, ఇట్లుండే ప్రాబ్లం అని చెప్తే అది క్రుయాలిటీ కిందకి వస్తుందో రాదో, ఆ డిఫరెన్షియేషన్ ఏంటో అనేది, దానికి ఎట్లా వేయొచ్చో వేయరాదో అన్నీ కూడా అడ్వకేట్ సజెస్ట్ చేస్తారు.
సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం మన మన నెంబర్ ఉంది కదా, మన నెంబర్ కాల్ చేస్తే మన పబ్లిక్కి మన ఒపీనియన్ ఇవ్వచ్చు అనమాట. అండ్ ఒకవేళ ఎవ్వరికి కానీ ఇట్లాంటి వాటి మీద సజెషన్స్ కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే ఆర్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన, డైరెక్ట్ మెసేజెస్ పెట్టినా కూడా వాళ్ళకి సజెషన్స్ అనేది ఇస్తాం. సో అంటే ఇన్ని రోజులు నాకు కొంచెం బిజీ ఉండి నేను ఇవ్వలేకపోయినా కానీ ఐ ట్రై టు మేక్ టైం. సో ఎవరికైనా సజెషన్స్ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో, నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది, బీఆర్కే కూడా ఇన్స్టాగ్రామ్ ఉంది, దేంట్లో అయినా సరే మెసేజెస్ అనేది చేస్తే నేను రిప్లై ఆర్ సజెషన్స్ అనేది ఇస్తాను. అండ్ ఆల్సో యూ కెన్ కాల్ నెంబర్ కూడా మీరు పెట్టండి డిస్క్రిప్షన్లో. సో ఎవరికైనా ఒపీనియన్ సజెషన్స్ కావాలి ఆర్ దేని మీద ఒపీనియన్ కావాలనుకుంటే నెంబర్కి కాల్ చేసి సజెషన్స్ తీసుకోండి. ఎస్, ఓకే, థ్యాంక్ యూ మేడం. సో విన్నర్గా భార్యాభర్తలు అంటే భర్తలో భార్య సగం, భార్యలో భర్త సగం. సో ఆఫ్టర్ ఆల్ పాస్వర్డ్స్ కోసమో, ఆఫ్టర్ ఆల్ డబ్బుల కోసమో పవిత్రమైన భార్యాభర్తల బంధాన్ని అపవిత్రం చేయకండి, జాగ్రత్తగా ఉండండి.